గోవా రాజధాని పన్జిమ్ నుండి పాండా వెళ్ళు మార్గంలో కొంకొలిం గ్రామంలో శ్రీ బాలాజీ మందిరం నెలకొని ఉన్నది. పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతున్నది. సువిశాల ప్రాంగణంలో సుందర ఆలయం నిర్మితమై ఉంటుంది. పచ్చిక బయళ్లతో ప్రాంగణమంతా పచ్చగా కానవచ్చి ఆహ్లాద భావాన్ని పెంపొందిస్తుంది. ఎటు చూసినా పచ్చదనంతో ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ఆలయం సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తెలుగువారి ఆలయాల నమూనాలో నిర్మింపబడింది. రాగితో తయారు చేసిన ధ్వజస్తంభం తలుకులీనుతూ ఉంటుంది. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం, చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. అష్టదళ పాద పద్మ ఆరాధనము. అంతరాలయంలో ప్రవేశించగానే నేరుగా బాలాజీ దర్శనం ప్రాప్తిస్తుంది. కంచి కామకోటి పీఠాధిపతి పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి గారు, శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో నిర్మించారు. గర్భాలయంలో మూలమూర్తి దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడు అంటారు. ఈ స్వామిని నిత్యం విశేషంగా అలంకరిస్తారు. మూలమూర్తికి ముందు ఉత్సవ మూర్తులు దర్శనమిస్తాయి. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.